హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. మా పిల్లలు ఇద్దరు అంత లేపుతున్నది అట్లా, మా వారేమో పని డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇద్దరు చూడండి పడుకున్నారు, ఒకరు నిద్రపోతున్నారు. నేనేమో అన్నీ రెడీ చేసా షూ కానీ యూనిఫామ్ అన్నీ రెడీ చేసి పెట్టున్నాను. బయట వర్షం పడుతుంది, చూపిస్తాను. ఎంత లేపుతున్నా అట్లా వీళ్ళకి క్యారేజ్లోకి చూపిస్తాను. తినడానికి సేమియా ఉప్మా. వీళ్ళిద్దరు వరకే చేస్తాను, కానీ 3 eggs వేసాను. ఎందుకంటే ఒకటన్నా పాడైపోతుంది, అందుకోటి ఎగస్ట్రా వేస్తా. వర్షం పడుతుంది, బట్టలు వేద్దామని మిషన్ వేస్తాను. అంటే తగ్గిపోయింది, బట్టలు వేద్దామని పెట్టేసరికి కరెంట్ లేదు. చాలాసేపు అయింది తీసేసి. అంటే కొంచెం ఇక్కడ మాకు బట్టలు వేసుకోవడానికి ఉంది, అందుకే వేద్దామని కొంచెం వర్షం తగ్గిందని పెట్టాను. కానీ కరెంట్ లేదన్న సంగతి తెలియదు, ఎప్పుడో తీసేసాడు కరెంటు. మా అమ్మాయి వాళ్ళు కష్టపడి రెడీ అవుతున్నారు, వెళ్ళాలనిపించట్లా నిన్న హాలిడే వచ్చేసరికి. డ్రెస్సీ హాయ్ చెప్పు. సేమియా ఉప్మా, ఎగ్ కర్రీ, అన్నం వండేసాను అయిపోయింది. సేమియా కర్రీ కూడా అయిపోయింది, అన్నం కూడా వండేసా. క్యారేజ్ కట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ పని చూడాలి. ఇంకా వీళ్ళకి జల్లు వేయడం అవన్నీ చేయాలి. లేనిసి చల్లగా ఉంది బయట వాతావరణం. ఇంతవరకు మాత్రం కరెంట్ ఇవ్వలేదు, కొంచెం వర్షం పడినా తీసేస్తాడు కరెంటు. ఇప్పుడే బస్సు ఎక్కి వెళ్ళిపోయారండి పిల్లలు. టైం 9 అవుతుంది. చాలా టైం అయిపోయింది. ఇద్దరిని రెడీ చేయాలంటే జల్లు, అన్నీ స్నాక్స్, టిఫిన్, అన్నం అంతా అసలు బలి పరిగెత్తాను ఈరోజు. ఇప్పుడు బస్సు వస్తే వెళ్ళిపోయారు ఇద్దరు. మా పెద్ద అమ్మాయి కూడా కొంచెం ఒంట్లో బాగాలేనట్టుంది, ట్యాబ్లెట్స్ వేసి పంపించాను. మళ్ళీ స్కూల్ నుంచి ఏం ఫోన్ వస్తుందో ఏమో, ఈయన కూడా లేరు. మళ్ళీ అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి, అత్తమ్మ బాగాలేదు కదా, అక్కడికి కూడా వెళ్ళాలి. కరెంట్ వచ్చిందా, మిషన్లో బట్టలు వేసాను, ఇల్లు వచ్చి నేను రెడీ అయ్యి టిఫిన్ చేసి ఆ బట్టలు ఆరేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి రావాలి. మళ్ళీ పిల్లలు ఈవినింగ్ వస్తారు కదా, అది కూడా దీంతో కంటిన్యూ చేసి వ్లాగ్ చేస్తాను. బాయ్. వచ్చానండి అత్తమ్మ వాళ్ళ దగ్గరికి. నేను వద్దాం అనుకుంటే అంతలో మా ఆయన వచ్చేసాడు ఈరోజు తొందరగా. మా ఆయనతో పాటుకు వచ్చాను. ఇగో ఇంట్లో పెయింట్ వేస్తున్నారు, చూపిస్తాను. మా ఆయన వచ్చి తీసుకొచ్చాడు. చూడండి పెయింటింగ్ అంటే వేస్తున్నారు.
ఏమన్నారు మా డాక్టర్? ఏమన్నారు డాక్టరు? ఏమంటాడు, పర్లా కోసేసారు. మళ్ళీ 9వ తారీఖు రమ్మన్నారు. మళ్ళీ సీమ్ తీస్తా అన్నారు. మళ్ళీ సీమ్ తీస్తాము. ఇలానే ఉంది, ఎట్లు లేకుండా ఎందుకు? సీమ్ ఉన్నట్టుంది ఇంకా. ఏమైనా ఇప్పుడు ఎప్పుడు తగ్గిద్దో ఈ రోగం నాకు అర్థం కావాలి. తొమ్మిదో తారీఖు రమ్మనింది. సీమ్ తీసుకున్నారు. సీమ్ తీసి 9వ తారీఖు రమ్మన్నారు. పైకి పంపిస్తే కరెక్ట్గా చెప్తారు. ఇది విజయవాడకు పంపిస్తారు. వరకు బాగానే ఉందన్నాడు, ఇంకా టెస్ట్ ఎందుకు పంపించాడు? సీమ్ అనేది వాసన స్మెల్ రాకుండా చూడడం కోసం. అది వస్తుందా లేదా తెలుసుకుంటారు, దాంట్లో తెలిసిపోయింది. నిజమే, సీమ్ స్మెల్ రాకుండా ఎట్లుంటుంది? అరే సెప్టిక్ అయిన ఏమన్నా తెలిసిద్దేమో, తెలిసిద్ది దాంట్లో. తగ్గింది అనుకోవడానికి బాగానే ఉందన్నారుగా. ఎముకలు బాగానే ఉన్నాయి, ఏం లేదు. కండ విషయంలో చీము పట్టింది అనేది సీమ్ పడుతుందా లేకపోతే మామూలుగా ఉందా తెలుసుకోవడం కోసం పంపించారు అందరూ. ఇంకా అయిపోయిందండి, ఇంటి పని జరుగుతోంది. అత్తమ్మకి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, పొట్లకాయ చేసి ఇచ్చాను. చూసారుగా అత్తమ్మని కాలు లేదని ఈ పని చూసుకొని ఆ పని చూసుకొని ఇంటి దగ్గర పిల్లల పని చూసుకొని ఇంకా మా వారు వచ్చారుగా, ఇంకా ఆయన ఇంటికి వెళ్ళి అన్నం పెడితే ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇది ఇంటి పని జరుగుతూ ఉంది. కవర్ ఉంది, అది దాంట్లో పెట్టడానికి ఉండదు. ఏంటిది అది? కూర వద్దు, ఉన్నాయి ఆ బట్టలు అయిపోని, బట్టలు అవని ఆరేసి వెళ్దాం. ఇది ఆరేసేసి అది వేసేసి వెళ్దాం. ఇంకా అత్తమ్మకి బట్టలు ఆరేయాలి, ఆరేయలేదు. కొన్ని ఆరేసారు, కొన్ని ఆరేయలేదు. ఎందుకంటే మా ఆయనకు ఆకలేస్తుందంట. ఇంటికి వెళ్ళి అత్తమ్మ అన్నం తినమనింది, చేపల కూర చేసింది. తినమంటే ఇంక నేను ఇంటికాడ అన్నం వండేసాను కదా, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. దగ్గరే కదా, ఇంటికి వెళ్ళి తినేసి బట్టలు మిషన్లో తిరుగుతుంది కదా, అన్నీ లోపల వేసి పెట్టి వెళ్ళి తర్వాత మేము ఆరేసేస్తాం. నేను డ్యూటీకి వెళ్ళిపోతే నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను. మా ఆయనకు ఆకలేస్తుందంట బాబు. టైం కూడా అయిపోతుంది, ఆయన వెళ్ళాలి. తిక్కపడుతుందంట బాగా. ఆకలి తిక్క, ఎవరి మీద కోపం తిక్క. వచ్చేసామండి ఇంటికి. అన్నం నేను మళ్ళీ వెళ్ళాలి అండి. వేసిన చెట్టుకాయలు చూపించా, బత్తాకాయలు చెప్తాను. అవి కాదండి, ఇక కాయలు చూపించాను. నాకు కూడా ఒకటి కాయ, నువ్వు రెండు పెట్టుకున్నాను. ఇవి తీయి. కరివేపాకు తెచ్చుకున్నాను చెట్టుకి అక్కడి నుంచి. దారిలో అడిగి తెలిసిన వాళ్ళ దగ్గర నిమ్మకాయలు తీసుకున్నాను. ఇది మావయ్య వేసింది చెట్టుకాయలు. ఇంటి ముందే ఉంది, పెద్ద పెద్ద కాయలు బాగున్నాయి. పిల్లలు తింటారని తీసుకొచ్చా, కానీ కొంచెం గట్టిగా ఉంది బాగా. ఇంకా ఈ వీడియో అంతేనండి. పిల్లలు వచ్చాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా, ఇంక ఇంతే. ఈవినింగ్ది ఇంకోసారి తీసి చూపిస్తాను పిల్లలు వచ్చాక. అక్కడ ఒక సైడ్ అంటున్నాడు. అన్నం తినాలి. పొద్దునుంచి రెస్ట్ లేదండి, పిల్లలు వెళ్ళారులే, కాసేపు పడుకుందాం, ఏం లేదు నాకు ఇంకా. సరే బాయ్ చెప్పు, లైక్ చెప్పు, ఒకసారి కూడా చెప్పవు.
చెప్పు, లైక్ చెప్పు. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ లైక్ చేయండి, చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి, మా ఆయన ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. చేయండి. కంపల్సరీ కామెంట్లో నా చెప్పండి. తప్పు ఉంటే నా గురించి కామెంట్ చేయండి. సరే, మన కాయలు తొంభై ఫోటో దిగుతావు. సరే, కాయలు ఇలా పెట్టుకొని వేయట్లేదు. సరే, నిమ్మకాయలు కూడా కొరుక్కొని తినాలనిపిస్తుంది. పండుగ బాగుంది. నిమ్మకాయ తినేస్తావా? చూడ్డానికి అట్లా తినాలనిపిస్తుంది. కోసేసి కనుక పిండేసుకోవాలనిపిస్తుంది. బాగుంది, బాగుంది కాయలు. అన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడే. సరే, బాయ్.